వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు రావాలి. దావోస్ వేదికగా సీఎం రేవంత్ ఆకాంక్ష. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కుట్రలు జరిగాయి. సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు. మరి కాసేపట్లో వైసీపీ ఇన్ఛార్జీల 4వ జాబితా. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు. టీడీపీ జనసేన గెలుపు అన్స్టాపబుల్. జగన్ ఓ రాజకీయ వ్యాపారి అన్న చంద్రబాబు. మరోసారి బయటపడ్డ నందమూరి ఫ్యామిలీ విభేదాలు. జూనియర్ ఎన్టీఆర్ను ఎవరూ ఏం చేయలేరన్న కొడాలి. వడోదర జిల్లాలో ఘోర పడవ ప్రమాదం. 8 మంది చిన్నారులు మృతి. రామమందిరంపై పోస్టల్ స్టాంపు విడుదల. సగం రోజు సెలవు ప్రకటించిన కేంద్రం. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 313, నిఫ్టీ 109 పాయింట్ల పతనం. రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు రావాలన్నదే తన స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఆహార వ్యవస్థలు, స్థానిక చర్యల సదస్సు జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. భారత్లో రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్య అన్నారు. రైతులకు బ్యాంకు రుణాలు రావు, ఆధునిక టెక్నాలజీ లేదన్నారు. రైతులకు సరైన లాభాలు రావడం లేదని, తెలంగాణలో మాది రైతు ప్రభుత్వం అని చెప్పారు. రైతు భరోసా ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అమలు చేస్తున్నామన్నారు. రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలన్నదే నా స్వప్నమని, లాభాలు వస్తే రైతు ఆత్మహత్యలు 99% ఉండవన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అవసరమని, ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు స్థిరమైన మోడల్ను రూపొందించవలసిన అవసరం ఉందని, రైతులు ఎప్పుడూ ప్రపంచానికి సహాయం చేస్తూనే ఉన్నారని, ఇప్పుడు ప్రపంచం రైతులకు అండగా నిలబడవలసిన సమయం ఆసన్నమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. Telangana, a state in India, as a new elected chief minister. Personally, I grew up in a small village. I understand farmer problems practically. In India, we have a big problem in agriculture, farmer suicides. This is the biggest problem in India. They cannot sell produce, they do not get bank loans, they can't make profits. They don't have modern technology. Further, my party, Congress party, started a policy of minimum support price for farmers. We give direct money for farmers as investment. I represent Telangana, a state in India, as a new elected chief minister. Personally, I grew up in a small village. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కుట్రలు జరిగాయని ఆయన అన్నారు. గజ్వేల్లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో పాల్గొన్న హరీష్ రావు గజ్వేల్లో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. కేసీఆర్ విజయానికి కృషి చేస్తున్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా 45,000 మెజారిటీ వచ్చిందన్నారు. గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని చెప్పారు. కేటీఆర్ దావోస్కు వెళ్తే డబ్బులు దండగా అన్నారని, ఇప్పుడు సీఎం ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. కేసీఆర్ 15 రోజుల్లో గజ్వేల్ వస్తారని, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి చెరువులు నింపాలని తెలిపారు.
మన సారథి 45,000 మెజార్టీ కాదు, వాస్తవానికి పోయినసారి కంటే ఎక్కువనే వచ్చింది అని చెప్పింది. చాలా కుట్రలు జరిగినాయి. మన దగ్గర ఎన్ని నామినేషన్లు వేసిందే మీకు తెలియదా? 154 నామినేషన్లు వేసింది. అబ్బాబ్బా, ఎంత రకరకాల కుట్రలు అనుకోరాదు. అన్ని 154 నామినేషన్లు వేస్తే తర్వాత విడ్రాయల్స్ తర్వాత మిగిలినవి 47 నామినేషన్. అదేమైంది పాపం, 47 నామినేషన్లకు 4 మిషన్లు అయినాయా లేవా? ఒక్క మిషన్ ఉంటేనేమో చక్కగా పోతురు, కారేడుతో చూసి గుద్దుడు. ఈ 4 మిషన్లల్లా నడువచ్చిన వాళ్ళు, కళ్ళు కనబడిన వాళ్ళు, ముసలోళ్ళు, గూనెోళ్ళు, గుడ్డోళ్ళు, రకరకాలుగా పేదలు, వృద్ధులు పాపం చూడలే. కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను ఓడించాలని కాంగ్రెస్ బీజేపీ చూస్తున్నాయన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలన్నారు. నిన్నటిదాకా అదానిని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దావోస్ సాక్షిగా అదానితో ఒప్పందాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్న కేటీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ అదానితో కోట్లాడుతూ తెలంగాణలో అదానితో కలిసి పనిచేస్తుందని విమర్శించారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారన్నారు. దాదాపు 14 శాసనసభ నియోజకవర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి, కేవలం స్వల్ప తేడాతో నడిపోయింది. పెద్ద తేడా కాదు, 2 నుంచి 4% తేడాతో నడిపోయింది. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో నడిపోయింది. అందులో మీరు జుక్కలు కనుక తీసుకున్నట్టయితే 1152 ఓట్లతో నడిపోయినాం. ఆదిలాబాద్ 6300, తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7128 ఓట్లు, పరకాల 7900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరకద్ర కావచ్చు, ఇటు నారాయణపేట కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, అత్యల్పంగా 0.5 నుంచి 2% తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మన మీద పేద తీసవతలో వాడేసిన మన ప్రజలు మనం తీసుకుపోయి ఎక్కడో వాడేసిండ్రు అన్నట్టు కాదు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు దక్కుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే గుర్తింపు దక్కుతుందని, దానికి ఉదాహరణే మహేష్ గౌడ్, బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ అవకాశమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. సర్పంచ్ల బిల్లులు ఆపిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని, ఇప్పుడు వారి తరపున పోరాడతామని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ కోట నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అందరూ కలిసి ఏకగ్రీవంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని, బల్మూరి వెంకట్ గారిని శాసనసభ కోట నుంచి శాసన మండలి సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు నామినేషన్ ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియకు పోతున్నాం. మరి వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను చాలా సంతోషిస్తున్నాను. సుదీర్ఘ కాలంగా మహేష్ గౌడ్ గారు, బల్మూరి వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి మరి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఉద్యమాల్లో పాల్గొని అనేక విషయాల్లో పోరాడి వారి కష్టానికి, త్యాగానికి కాంగ్రెస్ పార్టీ సరియైన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను. వారిద్దరికీ శాసనం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అనుచరులు. బాలయ్య ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్నారు. తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఘాటుకు వచ్చి ఎన్టీఆర్కు నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ ఘటనతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. గతంలో చంద్రబాబు అరెస్టు విషయంలో నందమూరి ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మౌనంగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. తన అల్లుడు నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పెద్ద ఎన్టీఆర్ను దించిన బాలకృష్ణ ఇప్పుడు తారక్ ఫ్లెక్సీల మీద పడ్డారని విమర్శించారు. బాలయ్య లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంటుకు కూడా పీకలేరని స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు తొలగించడం నీచమైన చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు, బాలకృష్ణలు తారక్ను ఏమీ చేయలేరని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పేరు నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే 28 సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. బతుకున్నప్పుడేమో దుర్మార్గుడు అని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి, ఈరోజు సిగ్గు శరము లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు, అదే వ్యక్తి ఎన్టీ రామారావు గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం, ఎన్టీ రామారావుకి వర్ధంతి చేస్తానని చెప్పడం, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే 4 ఓట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే, పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే అటువంటి నక్కజిత్తుల వ్యక్తులు కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ కొడాలి నానిది నోరా, డ్రైనేజా? నా దగ్గరే వానమాలు నేర్చుకుని నన్నే విమర్శిస్తారా? గుడివాడలో కదిలిరా కార్యక్రమంలో ప్రశ్నించారు. గుడివాడకు ప్రధాన సమస్య ఇక్కడి ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఇష్టానుసారంగా నోరు పారేసుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నానిని కాలగర్భంలో కలిపేసేలా ఓడించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు, చూపిస్తా. ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అవునా కాదా? నోరు తెరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా. అది నోరు కాదు, మురిక్కాలవ. ఎంత పెనాయిలేసి వాష్ చేసినా ఆ మురిక్కాలవే. అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు. నా దగ్గర ఓనుమానాలు నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు, చూపిస్తా. ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అవునా కాదు? దుర్మార్గుడి చేతిలో ఎన్టీఆర్ మోసపోయారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుబడి పొడిచిన వ్యక్తి వర్ధంతి చేస్తారా అంటూ మండిపడ్డారు. మనోవేదనతో ఎన్టీఆర్ చనిపోయారని అన్నారు. గుంటనక్కలను ప్రజలు నమ్మరని తెలిపారు. త్వరలో చంద్రబాబు జైలుకు వెళ్తారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థులను చంద్రబాబు మార్చలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లారని నిలదీశారు. ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పేరు నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే 28 సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. బతుకున్నప్పుడేమో దుర్మార్గుడు అని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి, ఈరోజు సిగ్గు శరము లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు, అదే వ్యక్తి ఎన్టీ రామారావు గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం, ఎన్టీ రామారావుకి వర్ధంతి చేస్తానని చెప్పడం, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో
పదవి కోసం ఆయన పేరు చెబితే 4 ఓట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే అటువంటి నక్కజిత్తుల వ్యక్తులు కూడా. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి మాట తప్పాడని అన్నారు. అంబేద్కరిస్టులు చంద్రబాబు నాయుడు మోసం చేశారని అన్నారు. కులాలను అవమానించాడని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, చట్టాలని కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకుంటున్నాడని విమర్శించారు మేరుగా. చివరికి వ్యవస్థని కూడా మలినం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుదన్నారు. ముళ్ల పొదల్లో పెట్టడానికి ట్రై చేసి అది కూడా విఫలమైనటువంటి పరిస్థితి చూసాం. ఎక్కడో ముళ్ల పొదల్లో పెట్టడానికి ట్రై చేసి దాన్ని కూడా కంప్లీట్ చేయాలి, దాన్ని కూడా వదిలేసినటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారిని నిట్ట నిలువున ఆ పేరుని, ఆ భావజాలాన్ని, ఆయన అనుయాయుల్ని, ఆయన యొక్క ఈ రాష్ట్రంలో అంబేద్కరీయుల్ని మోసం చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే ఎంత దారుణంగా ఆయన పరిపాలనలో చూసామో, ఎంత దారుణంగా అసహ్యంగా మాట్లాడాడో. మా కుల ప్రస్తావనలు, మా కులాల్లో పుట్టకూడదన్నాడు, మా అంతు చూస్తారన్నాడు. చివరికి ఎంత దారుణం అంటే విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచి వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. కేశినేని నాని పచ్చి మోసగాడంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీలో అవినీతికి పాల్పడింది ఎవరో తెలియజేయాలని కోరారు. పేరు చెప్పే ధైర్యం లేకుంటే మాట్లాడొద్దని సూచించారు. కేశినేని ఓ పార్టీలో స్థిరంగా ఉండరని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి బయటికి గెంటేస్తారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మెడ పట్టుకుని బయటకు గెంటేశారని వివరించారు. వైసీపీలో చేరిన తర్వాత జగన్ తన్ని తరిమేయడం ఖాయమని జోసెన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని ఓడిపోతారని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. జనవరి 22న అయోధ్యలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమవుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. రామమందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కళ, దశాబ్దాల పోరాటమని చెప్పారు. ఈ నెల 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారని, 22వ తేదీన దేశం మొత్తం చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు సెలవు ప్రకటించారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా సెలవు ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ వల్ల 21 వరకు సెలవు ఇవ్వడాన్ని బీజేపీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామని పురంధరేశ్వరి చెప్పారు. శతాబ్దాల కళ మరియు దశాబ్దాల పోరాటం ఇది. దాని ఫలితంగా 22వ తారీఖున అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టను నిర్వహించబోతున్నారు. 22వ తారీఖున యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చి పిల్లలతో సహా అందరూ కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్టని వీక్షించాలి అని చెప్పి ప్రధాని గారు భావించినట్లయితే, అదే రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సెలవు ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తార్కాణం అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనం అందరం కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టని, ప్రాణ ప్రతిష్టని మనం అందరం కూడా వీక్షించే విధంగా 22వ తారీఖున జరగబోయేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం అందరం కూడా టీవీల మాధ్యమంగా చూడాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థి. భారతీయుల శతాబ్దాల కళ మరియు దశాబ్దాల పోరాటం ఇది. దాని ఫలితంగా 22 సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాసిన లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మీ ముసలి కన్నీరు ఆపి ముందు మీ బాధ్యత నెరవేర్చి చేనేత కార్మికుల భారాన్ని తగ్గించాలంటూ మంత్రి పొన్నం ట్వీట్ చేశారు. చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీని కేంద్రంతో రద్దు చేయించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన చేనేత బోర్డును పునరుద్ధరించాలన్న పొన్నం చేనేత కార్మికుల బీమాను, రాయితీలను తిరిగి ప్రారంభించాలని చెప్పారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ కస్టలర్ ఏర్పాటు ప్రతిపాదనలను కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని అన్నారు. మల్ల ఆడలేక పాత గజుల అంటే ఎలా అని ప్రశ్నించారు. ఎవరి సలహాలు అవసరం లేకుండా నరులకు నాగరికత నేర్పిన చేనేతను ఆదుకుని తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
మద్యం కుంభకోణం కేసు విచారణకు హాజరు కావడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సమాచారం ఇచ్చారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా తాను గోవా పర్యటనకు వెళ్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో మధ్యాహ్నం విద్యాశాఖ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరు కానున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంతో పాటు బహిరంగ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. గోవాలో ముందస్తుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉండడంతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి 3 రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు. ईडी ने मुझे चौथा नोटिस भेजा है। उसमें उन्होंने कहा था कि आप 18 या 19 में से किसी भी तारीख को आ जाइए। ये जो चारों नोटिस मुझे भेजे गए हैं ये कानून की नज़रों में इलीगल हैं, इनवैलिड हैं। ऐसे नोटिस जनरल नॉन स्पेसिफिक नोटिस पहले जब भी भेजे गए ईडी के द्वारा उनको कोर्ट्स ने निरस्त कर दिया है, क्वैश कर दिया है, इनवैलिड और इलीगल डिक्लेयर किया है। ये नोटिस क्यों इलीगल है इसको मैं कई बार ईडी को लिख के भेज चुका हूँ, लेकिन ईडी इसका जवाब नहीं दे रही। ये तो हो गई टेक्निकल बात। 2 साल से जांच चल रही है। ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్కు భయం పట్టుకుందని, ఈడీ విచారణకు పిలిస్తే చెమటలు పడుతున్నాయన్నారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడు జైలు వస్తాడని ఎదురుచూస్తున్నారని అన్నారు. अरविंद केजरीवाल कट्टर बेईमान पापियात के कन्वीनर, सुन लो, कानून से ऊपर तुम हो नहीं। और जैसे किसी भी व्यक्ति को चलने के लिए जमीन पर कदम रखने ही पड़ते हैं, इसी तरह से ये बात जान लो, जो भी मुजरिम हो, जो भी व्यक्ति हो जिसको समन दिया है, वो कुछ समय कानून से भाग तो सकता है पर बच नहीं सकता है। अरविंद केजरीवाल గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. టీచర్లు, విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. వడోదరకు చెందిన ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ల బృందం విద్యార్థులతో కలిసి హరణి సరస్సు వద్దకు వచ్చారు. బోటు ఎక్కి సరస్సులో విహరిస్తుండగా అది అకస్మాత్తుగా మునిగిపోయింది. ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. మృతుల్లో 14 మంది విద్యార్థులు, 2 టీచర్లు ఉన్నట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గజ ఎత్తిగాల సాయంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బోటులో 27 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వడోదరాలో జరిగిన పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించింది. గాయపడిన వారికి 50,000 తక్షణ సాయంగా మంజూరు చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సూచీలు వరుసగా 3వ రోజు నష్టపోయాయి. ఓ దశలో 900 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ తర్వాత కోలుకుంది. సెన్సెక్స్ 300 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 21,450 స్థాయి దిగువకు ముగిసింది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ప్రత్యేక పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. రామ మందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, శబరిమాతపై మొత్తం 6 స్టాంపులను విడుదల చేశారు. అయోధ్య ఆలయ ఆకృతి, మందిరం ఆవరణలోని కళాఖండాలు, సూర్య భగవానుడు, సరియు నది ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేశారు. మంగళ్ భవన్, అమంగళ్ భవన్ హరి అనే కవిత్వాన్ని కూడా ముద్రీకరించారు. దీంతో పాటు శ్రీరాముడిపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 48 పేజీల ఈ బుక్లో 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులను పొందుపరిచారు. श्री राम मंदिर प्राण प्रतिष्ठा अभियान से जुड़े एक और अद्भुत कार्यक्रम से जुड़ने का मुझे सौभाग्य मिला है। आज श्री राम जन्मभूमि मंदिर को समर्पित 6 विशेष स्मारक डाक टिकट जारी किए गए हैं। विश्व के अलग अलग देशों में प्रभु श्री राम से जुड़े जो डाक टिकट पहले जारी हुए हैं, आज उनका एक एल्बम भी रिलीज हुआ है। मैं देश विदेश के सभी राम भक्तों को, सभी देशवासियों को बहुत बधाई देता हूं। ఆయన అయోధ్యను ఏలిన సూర్యవంశీ ఠాకూర్ల వంశ పరంపరకు చెందినవారు. దాదాపు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామమందిరం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న వేళ నేడు తమ వంశకృష్ణ ప్రతిబింబించే తలపాగా ధరించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.